డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్ ఛానల్. ఇవాళ మనం ఎస్బీఐ అండ్ ఐబీపీఎస్ పిఓ మెయిన్స్ డిఐ సెషన్ 2 చూస్తున్నామండి. ఇది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ బేస్డ్ మీద చేస్తున్నాము. ఇందులో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేవి వచ్చేసి పై చార్ట్ బేస్డ్ ఆన్ ఫుల్లీ విత్ ఏ టేబుల్ 5 క్వశ్చన్స్, టేబుల్ చార్ట్ బేస్డ్ ఆన్ వేరియబుల్ 6 క్వశ్చన్స్, బార్ గ్రాఫ్ విత్ లైన్ అండ్ టేబుల్ బేస్డ్ ఆన్ స్టేట్మెంట్ మీద 5 క్వశ్చన్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బేస్డ్ ఆన్ కండిషన్ మీద 4 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాము. ఇది ఈజీ టు మోడరేట్ అండి. పేపర్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ ద క్వశ్చన్స్. Read the following information carefully and answer the questions based on it. Okay, the pulley based pie chart given below shows the percentage distribution of the number of biscuit packets, glucose plus cream biscuits, sold by the 4 shops A, B, C, D. Out of the total number of biscuit packets sold by all the 4 shops together. Okay, out of the total number of biscuit packets sold by all the shops together. The table chart, ఈ table chart given below shows percentage by which number of cream biscuit packets sold is more. Cream biscuit packets sold అనేది ఎక్కువ ఉన్నాయి, more or less ఇంకే more or less than the number of glucose biscuit packets sold by each shop. The positive and negative signs in the table chart denotes more and less respectively. Okay, notes ఏంటో చూద్దాము. The total number of biscuit packets sold by any shop equal to the number of glucose biscuit packets sold plus the number of cream biscuit packets sold. Okay, the difference between the number of glucose and cream biscuit packets sold by shop B and C is X, inkoti Y. And the number of biscuit packets sold by shop A is 2Y plus 10 more than the shop B. For example, total 100% కదా, 100% ఉంటుంది కదా. నేను ఈ పర్సంటేజ్ని నేను సింపుల్గా టోటల్ని నేను 100A అనుకుంటా. ఓకే, 100A అనుకుంటా. ఓకే, టోటల్ 100A అనుకున్నాం కదా. అయితే దీన్ని ముందు మనం పర్సంటేజ్ అండ్ ఇక్కడ ఇచ్చిన మైనస్ అండ్ టేబుల్ చార్ట్లో ఇచ్చిన దాన్ని మైనస్ అండ్ పాజిటివ్ సింబల్స్ ఉన్నాయి కదా, దీన్ని బట్టి దీన్ని మన రేషియో ఫార్మేట్లకు మార్చుకుందాం, కొంచెం ఈజీ అవుతుంది. సో మనం టేబుల్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, మనం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాము. సో 12%, 100%ని మనం సింపుల్గా ఏమని డినోట్ చేసుకుంటున్నాం అంటే ఏ అని డినోట్ చేసుకుంటున్నాం. సో ఏ వచ్చేసి 28A, ఏ వచ్చేసి 28A అండ్ బి వచ్చేసి 12A, సి వచ్చేసి 35A, డి వచ్చేసి 25A. 35A, 25A. ఇప్పుడు మనకి ఇచ్చిన హింట్ ప్రకారం షాప్ లో ద పర్సంటేజ్ బై విచ్ ద నెంబర్ ఆఫ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ సోల్డ్ ఈజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్స్ సోల్డ్. లో ఉన్న ఈ డేటాని మనం రేషియో ఫార్మేట్లకు మార్చుకుందాము. ఓకే, ఫస్ట్ ఏమిచ్చాడు, -60%, అంటే 60/100 వేసుకుంటే 2 3 6, 2 5 10. సో మైనస్ అన్నాడు కాబట్టి ఏమవుతుంది, 5 - 3 2/5. సో గ్లూకోజ్ అనేది 5 డేటా అయితే ఇక్కడ అదే కదా, లాస్ట్కి ఏమి ఇచ్చాడు, గ్లూకోజ్ బిస్కెట్ కదా, అండ్ స్టార్టింగ్ లో క్రీమ్ బిస్కెట్ ఇచ్చాడు. సో క్రీమ్ వచ్చేసి 2 రేషియో అయితే గ్లూకోజ్ వచ్చేసి 5 రేషియో. ఓకే, డినామినేటర్ వచ్చేసి గ్లూకోజ్ అండ్ న్యూమరేటర్ వచ్చేసి మనకి క్రీమ్. బిలో ఏమి ఇచ్చాడు, +50%. +50% అంటే 150. 150/100 అనుకుంటే 0 క్యాన్సిల్ చేస్తే 2 5 2 10, 5 3 15. మనం ఏం చెప్పుకున్నాము, కింద వచ్చేది డినామినేటర్ వాల్యూ గ్లూకోజ్ కదా, సో 2 అండ్ క్రీమ్ వచ్చేసి ఇక్కడ మనకి 3 రేషియో. ఇంకా -33.33% అంటే సి వచ్చేసి -33.33% అంటే 1/3 మైనస్ చేస్తున్నాం కాబట్టి 2/3. డినామినేటర్ వాల్యూ గ్లూకోజ్ కదా, సో 3:2 అండ్ డి 8.33% అంటే 1/12. 8.33% అంటే 1/12 పాజిటివ్ సైన్ కాబట్టి 13/12. డినామినేటర్ వాల్యూ గ్లూకోజ్ కదా అండ్ న్యూమినేటర్ వాల్యూ 13. ఇప్పుడు మనం రేషియో ఫార్మాట్లోకి సింపుల్గా డేటాని కన్వర్ట్ చేసుకుందాం. ఇప్పుడు నోట్స్ ప్రకారం కదా, ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ సోల్డ్ బై షాప్ బి అండ్ షాప్ సి ఈజ్ X and Y రెస్పెక్టివ్లీ.
ఓకే, మనకి బిలో టోటల్ ఎంత అనుకున్నాము, బి ఈక్వల్ టు మనం టోటల్ గా 12A అనుకున్నాం కదా. 12Aలో మన రేషియో ఫార్మేట్ లో మనం ఏం రాసుకున్నాము, గ్లూకోజ్ అండ్ క్రీమ్ కదా, గ్లూకోజ్ అండ్ క్రీమ్ బిస్కెట్. గ్లూకోజ్ బిలో ఎంత ఉన్నాయి టోటల్, గ్లూకోజ్ 2:3. సో 2 రేషియో టోటల్ ఎంత 5 రేషియో. సో 5 1 జా 5 2 జా 10, 5 4 జా 20, 2.4A. సో 2.4A ఇంటూ 2 ఎంత అవుతుంది, 4.8A రేషియో. అండ్ ఇదెంత 7.3, 2.4 ఇంటూ 3 7.2A. సో వాడు ఏం చెప్పిండు, బిలో వచ్చేసేది ద గ్లూకోజ్ అండ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ సోల్డ్ బై షాప్ బి ఈస్ X. ఓకే, difference between the number of glucose and cream biscuit packets sold by shop B and C. Difference between the glucose biscuit packets and cream biscuit packets sold by shop B and C. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 7.2 లోకి వెళ్ళి 4.8 తీసేస్తే మనకి X ఈజ్ ఈక్వల్ టు 2.4A. X ఈజ్ ఈక్వల్ టు 2.4A వస్తుంది. అండ్ ఇప్పుడు మనం C కనుక్కోవాలి. C మనం ఎంత అనుకున్నాం 35A. ఈ 35Aలో మళ్ళా గ్లూకోజ్ అండ్ క్రీమ్ ఉంటాయి. రేషియో వచ్చేసి మనం ఎంత ఫైండ్ అవుట్ చేసాం, 3:2. సేమ్ మళ్ళీ 5 1 జా 5 7 జా 35. సో 3 2 జా 7 3 జా 21. ఇది 21A అండ్ 7 2 జా ఇదేమో 14A. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతనో కనుక్కోమన్నాడు కదా మళ్ళా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, సో Y వాల్యూ వచ్చేసి మనకి 7A. ఓకే, Y వాల్యూ వచ్చేసి మనకి 7A. ఇప్పుడు ఇంకో నోట్ చూద్దాము. ద టోటల్ నెంబర్ ఆఫ్ బిస్కెట్ ప్యాకెట్స్ సోల్డ్ బై షాప్ A ఈజ్ 2Y + 10 మోర్ దెన్ దట్ ఆఫ్ షాప్ B. ద టోటల్ నెంబర్ ఆఫ్ బిస్కెట్ ప్యాకెట్స్ సోల్డ్ బై షాప్ A ఈజ్ మోర్ అంటే డిఫరెన్స్ అడుగుతున్నట్టు. సో మనకి A - B రాసుకున్నాం. A - B ఈక్వల్ టు ఏమిచ్చాడు, 2Y + 10 కదా, 2Y + 10. సో A ఎంత అనుకున్నా 28A, B వచ్చేసి 12A. సో 28A - 12A ఈక్వల్ టు 2 ఇంటూ Y మనకి ఎంత 7A కదా. సో 2 ఇంటూ 7 14A, 2 ఇంటూ 7A + 10. ఓకే, సింపుల్ గా దీన్ని 16A వచ్చేసి అండ్ 14A + 10 ఇటు పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, ఇది 2A ఈక్వల్ టు 10. ఏ వాల్యూ వచ్చేసి మనకి 5 వచ్చింది. ఓకే, ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఇప్పుడు మనకి టేబుల్ ఫామ్ చేసుకుందాం. ఇక ఇప్పుడు ఏ వాల్యూ తెలిసింది కదా. సో మనం టోటల్ ఏమనుకున్నాము, టోటల్ వచ్చేసి 100A అనుకున్నాం కదా. 100A అంటే ఇప్పుడు టోటల్ ఎంత మనకి 500. ఓకే, టోటల్ వచ్చేసి మనకి 500. సో 28A. ఓకే, మనం ఏ వాల్యూ 5 అనుకున్నాం కదా. ఇప్పుడు మనం టోటల్ ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు A 28A, B 12A, C 35A, D 25A నేను ఇట్లా డైరెక్ట్ A ప్లస్ లో 5 రాసుకున్నాను. 28 ఇంటూ 5 ఎంత టోటల్ 140. ఓకే, 12 5 60, 35 ఇంటూ 5 175. అండ్ D వచ్చేసి 25 ఇంటూ 5 125. ఓకే, ఇది మనకి ఎంత అనుకున్నాం టోటల్, ఇది టోటల్ 500 కదా. ఓకే, 100A అంటే 100 ఇంటూ 5 500. ఓకే, ఇప్పుడు గ్లూకోజ్ చూద్దాము. చూడండి, గ్లూకోజ్ ఉన్న క్రీమ్ మనం రేషియో ఫార్మేట్ లో ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. సో మనకి ఏలో ఎంత ఉన్నాయి, మొత్తం టోటల్ 140 ఉన్నాయి. సో 140కి 7 అయితే గ్లూకోజ్ ఎంత 5 అండ్ క్రీమ్ ఎంత 2. సో 5 2 7 1 జా 7 2 జా 14. సో 5 2 జా 10 అయింది అంటే 100 అవుతుంది. అండ్ 22 జా ఇదేమో 40 అయింది. అండ్ ఇదేమో 2 3 మొత్తం 60కి 5 అయితే రేషియో వచ్చేసి 60కి 5 అయితే మరి 2కి ఎంత 3కి ఎంత. సో 5 1 జా 5 5 2 జా 10 12 2 జా ఇదేమో 24. గ్లూకోజ్ వచ్చేసి 24, క్రీమ్ వచ్చేసి 36 అండ్ 3 2 ఇదంతా 170
5కి 5 రేషియో అయితే మరి 3కి ఎంత 2కి ఎంత? ఓకే, 3కి ఎంత 2కి ఎంత? 5 3 జా 15, 5 5 జా 25, 35 3 జా 105, 35 2 జా 70, 125 అనేది టోటల్ అయితే రేషియో ఎంత 12 ప్లస్ 12 20 13 25. సో 125కి 25 అయితే 12కి ఎంత అండ్ 13కి ఎంత అని కదా. 25 1 జా 25 5 జా 12 5 జా ఇదేమో 60 అవుతుంది, 13 5 జా ఇదేమో 65 అవుతుంది. సో మనం ఇప్పుడు గ్లూకోజ్ బిస్కెట్స్ అండ్ క్రీమ్ బిస్కెట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం టోటల్ గా ఫైండ్ అవుట్ చేసాం. అండ్ గ్లూకోజ్ వచ్చేసి 5 + 4 9, 6 + 2 8, 289. గ్లూకోజ్ బిస్కెట్స్ వచ్చి 289 ఉంటే 6 5 11, 5 + 5 7 15, 15 అండ్ 6 21, 211. ఓకే, మనం ఇప్పుడు టోటల్ గ్లూకోజ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం ఒక్కొక్కటి. ద టోటల్ నెంబర్ ఆఫ్ బిస్కెట్ ప్యాకెట్స్ అవైలబుల్ ఇన్ షాప్ ఏ ఈజ్ 200. సో టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ బిస్కెట్స్ ప్యాకెట్స్ ఎన్ని 200 ఉన్నాయి అంటాడు. అవుట్ ఆఫ్ విచ్ 140 ఆర్ గ్లూకోజ్. ఓకే, గ్లూకోజ్ అండ్ క్రీమ్ రెండు చూసుకుంటే అందులో 140 అనేది గ్లూకోజ్ అయితే క్రీమ్ బిస్కెట్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్టు ఇంకా 60 ఉన్నాయి. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ గ్లూకోజ్ అండ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇన్ షాప్ ఏ. సో ఇందులో మనకి మళ్ళీ సోల్డ్ అండ్ అన్సోల్డ్ జరిగాయి, మళ్ళీ ఇందులో కూడా సోల్డ్ అండ్ అన్సోల్డ్ జరిగాయి. సో మనకి ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం అయితే మనకి సోల్డ్ డేటా ఇది. సో మనం ఇక్కడ సోల్డ్ డేటా గ్లూకోజ్ ఎన్ని ఉన్నాయి 100 కదా. సో గ్లూకోజ్ మొత్తం 140 అయితే అందులో సోల్డ్ 100 అయితే అన్సోల్డ్ అన్ని 40 ఉన్నాయి. అంటే క్రీమ్ బిస్కెట్స్ టోటల్ 40 అయితే టోటల్ 60 అయితే సోల్డ్ అన్ని 40 అయ్యాయి, అంటే అన్సోల్డ్ అన్ని 20. వాళ్ళు ఏం అడుగుతున్నారు, దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ అన్సోల్డ్ గ్లూకోజ్ అండ్ క్రీమ్ బిస్కెట్స్, ఇవి రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత 20. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇన్ షాప్ బి ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ ఇన్ ఈచ్ గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్స్, రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బిస్కెట్స్, ఓకే ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి ఒక గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్ లో అండ్ ఈచ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ లో అని చెప్తున్నాడు. అది దాని రేషియో వచ్చేసి 3:2. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ ఇన్ ఆల్ ద ప్యాకెట్స్ సోల్డ్ గ్లూకోజ్ అండ్ క్రీమ్ ప్లస్ క్రీమ్ ఇన్ షాప్ బి విల్ బి 288. మొత్తం 288 బిస్కెట్స్ ఉన్నాయంట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ ఇన్ ఈచ్ గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్ ఇన్ షాప్ బి. ఓన్లీ గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్స్ గురించి అడుగుతున్నాడు. బిస్కెట్స్ ఎన్ని ఉన్నాయి గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్ లో అని అడుగుతున్నాడు. సో మనకి బిలో ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్, బిలో టోటల్ బిస్కెట్స్ నెంబర్ వచ్చేసి 60. ఇందులో గ్లూకోజ్ అండ్ ఇది వచ్చేసి క్రీమ్. గ్లూకోజ్ ఎన్ని ఉన్నాయి 24, గ్లూకోజ్ వచ్చేసి 24 అండ్ క్రీమ్ వచ్చేసి మనకి 36 ఉన్నాయి. రేషియో ఏమి ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ ఇన్ ఈచ్ గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్ సోల్డ్ దట్ ఇన్ ఈచ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ సోల్డ్ ఈజ్ 3:x అని అన్నాడు, 3:2 అన్నాడు. సో 3:2 అంటే నేను దీన్ని 3x గాను దీన్ని 2x గాను అనుకుంటా. ఇవేంటి ఈ 3x 2x బిస్కెట్స్, ఓకే బిస్కెట్స్ అన్నట్టు. సో 24 3 జా ఇది 72x అండ్ ఇది ఎంత 36 2 జా ఇది కూడా 72x అనే బిస్కెట్స్ ఉన్నాయంట. సో మనకి మనకి కావాల్సింది ఏంటిది, కేవలం ఒక గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్సే కదా. సో 72x ప్లస్ మళ్ళీ 72x ఈక్వల్ 72x వాల్యూ ఎంత 144x. వాడు ఏం చెప్పిండు, దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ ఇన్ ఆల్ ద ప్యాకెట్స్ గ్లూకోజ్ అండ్ క్రీమ్ బిస్కెట్స్ కలుపుకొని మొత్తం 288 ఉన్నాయి. అంటే 144x వాల్యూ వచ్చేసి మనకి 288 అయితే 144 1 జా 144 2 జా. సో ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు 2 వచ్చింది. సో వాడు ఏం అడుగుతాడు, నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ ఇన్ ఈచ్ గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్స్ అని అన్నాడు. సో నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ ఎన్ని ఉన్నాయి, సో గ్లూకోజ్ లో మనకి ఎన్ని బిస్కెట్స్ అని చెప్పినా
ఇవి ప్యాకెట్స్, 24 అనేది ప్యాకెట్స్, ఈ 3x అనేది బిస్కెట్స్. సో 3 into 2, సో 6 బిస్కెట్స్. సో ఒక్క ప్యాకెట్ లో 6 బిస్కెట్లు ఉంటున్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ బేస్డ్. షాప్ సి సోల్డ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్. ఫాల్స్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1 వచ్చేసి షాప్ సి సోల్డ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ అమంగ్ ఆల్ ద 4 షాప్స్. ఇది ట్రూ అయినా కాదా చూద్దాం. సి వచ్చేసి మొత్తం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్రీమ్ బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్ ఇదేంది గ్లూకోజ్ బిస్కెట్స్ అండ్ క్రీమ్ బిస్కెట్స్ కదా, క్రీమ్ బిస్కెట్స్ ఇది 70 ఉంది. సో హైయెస్ట్. సో స్టేట్మెంట్ 1 అనేది ట్రూవే. సో అది ఆన్సర్ కాదు. స్టేట్మెంట్ 2 ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్స్ సోల్డ్ బై సి అండ్ ద నెంబర్ ఆఫ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ సోల్డ్ బై డి ఈజ్ 200. The sum of the number of glucose biscuit packets sold by C and the cream biscuit packets sold by D is 200. Glucose biscuit packet వచ్చేసి మనకి 105 ఉంది C లో, అండ్ D లో క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ 65, 10, 7. సో మనకి ఎంత అవుతుంది, 170 అవుతుంది. కానీ 200 అంటున్నాడు కదా. సో ఇది ఆప్షన్ స్టేట్మెంట్ 2 అనేది ఓకే, ఇది ఫాల్స్ స్టేట్మెంట్. అండ్ అంటే ఇది ఇంకా నెక్స్ట్ ఏంటిది, ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ సోల్డ్ బై ఏ ఈజ్ 51. డిఫరెన్స్ బిట్వీన్ ద ఏ గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్, ఏలో ఉన్న గ్లూకోజ్ అండ్ క్రీమ్ డిఫరెన్స్ వచ్చేసి 51 అంటున్నాడు. 100కి 40 తీసేస్తే మనకి ఎంత 60 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది 51. సో ఇది కూడా ఫాల్స్. వాడు ఏం చెప్పిండు, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. సో ఆప్షన్ 2 and option 3 are the false statement. Option C is the correct answer. Out of the total number of cream biscuit packets sold by D లో మొత్తం క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి, 65 ఉన్నాయి. ఇందులో 1/5 ఆర్ ఆరెంజ్ క్రీమ్. సో 65 into 1/5, 5 1 జా 5 3 జా 15. సో 13 ఏమో ఆరెంజ్ అండ్ ద రిమైనింగ్ క్రీమ్ బిస్కెట్స్ ఆర్ చాక్లెట్. రిమైనింగ్ వచ్చేసి మొత్తం 52 చాక్లెట్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్. ఇఫ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ సోల్డ్ బై షాప్ సి ప్లస్ డి టుగెదర్. సో యావరేజ్ సి ప్లస్ డి ఇవేంటి, చాక్లెట్ క్రీమ్. ఓకే, చాక్లెట్ యావరేజ్ వచ్చేసి మనకి 150. అంటే టోటల్ ఎంత, టోటల్ 150, 15 2 30. సో టోటల్ మనకి 300. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆరెంజ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ సోల్డ్ బై షాప్ సి. సో యావరేజ్ వచ్చేసి మనకి ఓన్లీ 50 ఏనా, సారీ ఓన్లీ 50. సో 50. సో టోటల్ ఎంత అయింది ఇప్పుడు, 100 అయింది. మనకి సిలో గ్లూకోజ్ తెలుసు అండ్ క్రీమ్ తెలుసు. సో వాడు కనుక్కోమనేది ఏంటి, ఆరెంజ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి. మొత్తం క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ గా సిలో మొత్తం 70 ఉన్నాయి. ఈ 70లో ఇక్కడ రాస్తున్నాను, 70లో ఒకటేమో ఆరెంజ్ ఇంకోటేమో చాక్లెట్. సో మనకి చూడండి డిలో మొత్తం 52 చాక్లెట్స్ ఉంటాయి, చాక్లెట్ బిస్కెట్స్ ఉంటాయి, చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్స్ ఉంటాయి. 52 అయితే టోటల్ 100. టోటల్ 100లో 52 తీసేస్తే అప్పుడు ఇందులో సిలో ఎన్ని ఉన్నాయి అన్నట్టు, సిలో చాక్లెట్ ఫ్లేవర్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 48. సో మొత్తం 70లా 48 అనేది పోతే ఆరెంజ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్టు 22. ఓకే, 22 is the option E correct answer. Next question. If the number of glucose biscuit packets sold by shop E, ఇదేమో అడుగుతున్నాడు, గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్స్ సోల్డ్ బై షాప్ E is 50% మోర్. అంటే 50% అంటే 1/2, 1/2 అంటే 3/2 మోర్ అన్నాడు కాబట్టి మోర్ దెన్ దట్ బై షాప్ డి. షాప్ డిలో ఎన్ని ఉన్నాయి, 60, 2 1 230. సో ఎంత, సో 90 ఉన్నాయి గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్. అండ్ 1/4 ఆఫ్ ద 1/4, okay, 1/4 of the number of biscuit packets sold by shop E will be cream biscuits.
ఇవేంటి క్రీమ్ బిస్కెట్స్ అంట. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ సోల్డ్ బై షాప్ ఈ. సో మొత్తం టోటల్ 4 పార్ట్స్ లో 1 పార్ట్ వచ్చేసి క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్, అంటే 3 పార్ట్స్ వచ్చేసి అర్థమైందా, గ్లూకోజ్ క్రీమ్ రెండు ఉంటే 1/4 పార్ట్ క్రీమ్ బిస్కెట్స్ అమ్ముతున్నా. టోటల్ 4 పార్ట్స్ లో, టోటల్ 4 పార్ట్స్ లో 1 పార్ట్ ఏమో క్రీమ్ అయింది, అంటే 1 పార్ట్ తీసేస్తే 4 - 1 అంటే 3 పార్ట్స్ ఏంటి, గ్లూకోజ్ కదా. ఓకే, సో మనకి గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్ రేషియో రాసుకుంటే 3:1 అయింది కదా. టోటల్ మొత్తం కలిపితే 4 అవుతుంది. సో 3 రేషియో మనకి ఎంత తెలుసు, 90 తెలుసు. సో 1 రేషియో ఎంత అన్నట్టు 30. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, read the following information carefully and answer the questions based on it. The table chart given below shows a difference between the number of viewers of Star and Sony channels. Star and Sony channel, Star minus Sony in 5 cities, that is P, Q, R, S and T. It also shows a percentage distribution of the number of viewers of Star channels in each city out of the total number of viewers of Star channels. Okay, percentage distribution of Star channels in each city la out of total star viewers of Star channels in the all 5 cities together, and the ratio of the number of viewers of Star to Sony channels in each city. Okay, ఇక్కడ నోట్ చూసుకున్నట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఇది ఎనీ సిటీలో నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ స్టార్ ఛానల్స్ ప్లస్ సోనీ వ్యూవర్స్ ఆఫ్ సోనీ ఛానల్ ఇన్ ఈచ్ సిటీ, ద నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ స్టార్ ఛానల్స్ ఈజ్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఆఫ్ సోనీ ఛానల్స్. సో స్టార్ ఛానల్స్ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది డిఫరెన్స్ మనకి నోట్ పాయింట్స్ లో. పాయింట్ 2 వచ్చేసి మనకి డిఫరెన్స్ చెప్తుంది, స్టార్ ఛానల్స్ చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మనకి టేబుల్ మొత్తంలో పి చూసుకుంటే 3y+4 అండ్ X% 3:1 28 16 16. ఈ మొత్తం టేబుల్లో మనం కేవలం క్యూని మాత్రమే సాల్వ్ చేయగలం ఇక్కడ ఉన్న డేటా ప్రకారం. సో మనం క్యూ తోటి సాల్వ్ చేద్దాం. క్యూ ఎంత ఇచ్చిండు, 28 ఇచ్చిండు. క్యూ వాల్యూ ఇదేంటి, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఆఫ్ స్టార్ అండ్ సోనీ, స్టార్ మైనస్ సోనీ మధ్య డిఫరెన్స్ వచ్చేసి 28. సో ఇదేమో స్టారు, ఇదేమో సోనీ. దీని యొక్క రేషియో ఎంత ఇచ్చిండు, 16:9. ఓకే, 16 మనకి 9 అనేది దీని యొక్క రేషియో ఇచ్చిండు. సో ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 7. సో 7 వాల్యూ 28 అయితే, అంతే కదా, మనకు డిఫరెన్స్ వాల్యూ 28 ఇచ్చింది కదా, 7 వాల్యూ 28 అయితే 7 ఏ టేబుల్లో పోతుంది, 28 7 4 జా, సో 16 4 జా, ఇది 64. సో సోనీ 9 4 జా, అప్పుడు ఇది 36. సో ఓకే, పర్సెంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టార్ ఛానల్స్ ఎంత, 16%. సో స్టార్ ఛానల్స్ ఏంది 64. సో 64 అనేది 16%కి అయితే మరి 100%కి ఎంత, ఓకే 100%. 16 1 16 4 64. టోటల్ వచ్చేసి మనకి 400 రావాలి. ఓకే, టోటల్ ఎంత మనకి 400. సో మనకి 16%, ఇప్పుడు ఆర్ చూద్దాము. 16%కి 64 అయితే మరి 25%కి ఎంత, 25%కి ఆర్ వాల్యూ 100. ఇదెంత, ఆర్ వాల్యూ 100. మనం టేబుల్ ప్రిపేర్ చేసుకుని దాని ప్రకారం మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఆర్ గురించి చూద్దాం ఒకసారి. ఆర్ మనకి స్టార్ ఛానల్స్ ఎన్ని, 100 కదా. మనం ఇక్కడ సాల్వ్ చేసాం, స్టార్ ఛానల్స్ వచ్చేసి మొత్తం మనకి 100. ఇక్కడ సాల్వ్ చేసాం కదా, 25 × 4 100. ఓకే, ఈ 100. సో ఇదేంటి, పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వ్యూవర్స్. ఇప్పుడు మనకి రేషియో, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టార్ టు సోనీ ఛానల్స్. సో స్టార్ టు సోనీ రేషియో ఎంత, 4:3. 4:3. సో 4 వాల్యూ 100 అయితే, 4 వాల్యూ 100 అయితే 4 1 జా 4 2 జా 8 4 25 100. సో అప్పుడు ఇది ఎంత, 25 3 జా 75. సో ఆర్లో స్టార్ ఛానల్స్ మనకి ఆర్లో స్టార్ ఛానల్స్ వచ్చేసి మనకి 100 ఉంటే
అండ్ సోనీ వచ్చేసి మనకి 75 ఛానల్స్ ఉన్నాయి. అయితే ఏం చెప్తున్నాడు, ఇది ఏంటిది, ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ స్టార్ అండ్ సోనీ ఈజ్ ఎంత డిఫరెన్స్ అనుకుంటే ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనకి 25. ఈ 25 ని వాడు ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే y ప్లస్ జెడ్ మైనస్ 10 ఈక్వల్ టు 25. ఓకే, సో y ప్లస్ జెడ్ మైనస్ 10 ఇవి దీని వాల్యూ ఎంత అంటే మనకి 25. సో y ప్లస్ జెడ్ ఈక్వల్ టు 35 అయితే, y ప్లస్ జెడ్ ఈక్వల్ టు 35 అయితే ఇది ఒక ఈక్వేషన్ గా మనం అనుకోవచ్చు కదా, ఇది ఒక ఈక్వేషన్ 1. అండ్ సో మనకి ఇచ్చిన డేటాలో ఇది మొత్తం అన్ని స్టార్ ఛానల్స్ మొత్తం కలిపి 100% కదా. సో దీన్ని నేను ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 16 ప్లస్ 25 ఎంత అవుతుంది, ప్లస్ 16 ప్లస్ 25 ఎంత 41%. 41% ఈక్వల్ టు 100%, అంతే కదా. సో అప్పుడు ఈ 41 ఇటు పంపిస్తే మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది 59. సో ఇది వచ్చేసి ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎంత మనకి 35. సో ఈ వైని ఈ వై జెడ్ ని ఇది క్యాన్సిల్ చేసేసుకుంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ చేస్తే మనకి ఎంత అవుతుంది 24. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 24. ఎక్స్ వాల్యూ మనం కనుక్కున్నాం. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 24% అయితే పి డేటా ప్రకారం ఎక్స్ వాల్యూ మనకి 24% అయింది కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24% అయితే సో మనకి టోటల్ ఎంత అనుకున్నాము 400 కదా, ఇక్కడ అదే కదా టోటల్ 400 కదా. సో 400 100% అయితే మరి 24%కి ఎంత 24 4 జా 96. సో స్టార్ ఛానల్స్ ఎన్ని, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టార్ ఛానల్స్ 96. సో మనకి పి యొక్క రేషియో ఇచ్చింది చూడండి, స్టార్ టు సోనీ 3:1, స్టార్ టు సోనీ వచ్చేసి 3:1. సో 3 వచ్చేసి 96 అయితే, 3 వచ్చేసి 96 అయితే ఇది ఎంత 3 3 జా 3 2 జా అంటే ఇప్పుడు ఎంత ఇది 32. అడిగేది ఎంత డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ అండ్ సోనీ ఇది 64, అంతే కదా. 96కి 32కి 96 మైనస్ 32కి డిఫరెన్స్ చేస్తే మనకి వచ్చేది ఎంత 64. ఈ 64 అనేది 3y ప్లస్ 4 వాల్యూ అయితే, 3y ప్లస్ 4 వాల్యూ వచ్చేసి మనకి 64 అయితే ఈ 4 ఇటు పంపిస్తే అప్పుడు ఏమైతుంది 3y ఈక్వల్ టు 60. ఇప్పుడు ఈ y వాల్యూ కూడా మనం కనుక్కున్నాం కదా, y వాల్యూ ఎంత y ఈక్వల్ టు 20, x వాల్యూ 24. సో y వాల్యూ 20. సో ఇక్కడ మనం y వాల్యూ ప్లేస్ లో మనం 20ని సబ్స్టిట్యూట్ చేస్తే y ప్లస్ z ఈక్వల్ టు 35 అయితే, y ప్లేస్ లో మనం దీన్ని 20ని సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ z ఈక్వల్ టు 35 అయితే ఈ 20ని ఇటు పంపిస్తే z ఈక్వల్ టు ఎంత అవుతుంది 15 కదా. సో మనకి z వాల్యూ కూడా వచ్చింది. సో ఎక్స్ వై జెడ్ అనేది మనం కనుక్కున్నాం, ఇక్కడ క్యూ కనుక్కున్నాం, ఆర్ కనుక్కున్నాం, పి కనుక్కున్నాం, ఇంకేం మిగిలింది ఎస్ గురించి ఏం డేటా ఇచ్చిందో చూద్దాం. ఎస్ ఏమి ఇవ్వలేదు, ఎస్ వై పర్సెంటేజ్ మనకి వై వాల్యూ ఎంత వచ్చింది, వై వాల్యూ 20. సో వై వాల్యూ వై ఈక్వల్ టు 20, వై పర్సెంటేజ్ 20 అయితే 400 అనేది 100% అయితే మరి 20%కి ఎంత 80. 80 అనేది స్టార్ ఛానల్స్. సో రేషియో ఏమి ఇచ్చాడు 4:1, 4:1. ఇదేంది, ఇది స్టార్, ఇదేమో సోనీది. సో 4:80 అయితే 1 రేషియో ఎంత 20. ఓకే 20. ఇంకేం కనుక్కోవాలి, టీ కనుక్కోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంతనో ఏమి ఇవ్వలేదు, జస్ట్ బ్లాంక్ పెట్టాడు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది టీలో టీ ఏంటిది జెడ్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 15. సో జెడ్ ఈక్వల్ టు 15. సో 100% 400 అయితే మరి 400 అనేది 100% అయితే మరి 15%కి ఎంత 15 4 జా మనకి ఎంత 60. ఇదేంది, ఇవి స్టార్ ఛానల్స్.
సో స్టార్ టు సోనీ రేషియో వచ్చేసి 6:5. 6:5. 6కి 60 అయితే మరి 5కి ఎంత 50 కదా. సో మనకి ఇప్పుడు టీలో ఉన్న స్టార్ అండ్ సోనీ తెలుసు, డిఫరెన్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్లాంక్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. దానికి ముందు ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకుందాము. సో పీ డేటా ప్రకారం టోటల్ మనకి స్టార్ ఛానల్స్ 96 అయితే సోనీ ఛానల్స్ ఎన్ని వచ్చినాయి 32. స్టార్ ఛానల్స్ 96 అయితే సోనీ ఛానల్స్ 32, మొత్తం ఎంత 128. అండ్ క్యూ డేటా ప్రకారం మనకి స్టార్ ఛానల్ 64 అయితే సోనీ ఛానల్స్ 36 వచ్చాయి. స్టార్ 64 సోనీ 36 టోటల్ వచ్చేసి మనకి 100. క్యూ అయిపోయింది. ఆర్ ఎంత? ఆర్ డేటా ప్రకారం స్టార్ ఛానల్స్ 100 అయితే సోనీ ఛానల్స్ 75. 175. ఎస్లో వచ్చేసి స్టార్ ఛానల్స్ 80 అండ్ సోనీ ఛానల్స్ 20. ఇదేమో 175, మళ్ళీ ఇది 100 అండ్ టీ ఛానల్స్ వచ్చేసి స్టార్ ఏమో 60 అండ్ ఇది సోనీ ఏమో 50. టోటల్ ఎంత 110. సో మనం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం. దీనికి క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఇన్ సిటీఎస్, టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ సిటీఎస్ ఎంత? మొత్తం 100 ఉన్నారు. సో 100 ఉన్నారు. 25% ఆర్ ఫీమేల్. 25% అంటే ఫీమేల్ వ్యూవర్స్, అంటే మిగిలిన వాళ్ళు మేల్ కదా. సో ఫీమేల్ అండ్ మేల్ చూసుకుంటే వీళ్ళు 25% ఉంటే వీళ్ళు ఎంతమంది ఉన్నట్టు 75% కదా. 25 3 జా 75, 25 1 జా 1:3 రేషియో. సో 4 టోటల్ 4 రేషియోకి 100 అయితే 25 4 దా అంటే ఫీమేల్ 25 మెంబర్స్ ఉంటే మేల్ వచ్చేసి 75 మెంబర్స్ and the rest of the male viewers. If the ratio of the number of male viewers in city S to T is 15:13, male S to T వచ్చేసి 15:13. ఇదెంత 75. 15 5 75 అంటే 13 5 ఇది 65. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ వ్యూవర్స్ ఇన్ సిటీ T. సో ఫీమేల్ ఎంతమంది ఉన్నారో అడుగుతున్నాడు. టీలో ఫీమేల్ టీలో టోటల్ ఎంతమంది 110. టోటల్ ఎంతమంది టీలా 110. అలా మేల్ వ్యూవర్స్ 65 అయితే 65 తీసేస్తే మిగిలిన వాళ్ళే ఫీమేలే కదా. సో ఫీమేల్ వచ్చేసి మనకి 45. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎం ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టార్ ఛానల్స్ వ్యూవర్స్ ఇన్ సిటీ పి. ఎం వాల్యూ ఎంత? ఎం ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టార్ ఛానల్స్ ఇన్ సిటీ పి. సిటీ పి ఎంత ఉన్నది 96 అండ్ ఎన్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ సోనీ ఛానల్స్ వ్యూవర్స్ ఇన్ సిటీ ఆర్. సోనీ ఛానల్స్ వ్యూవర్స్ ఇన్ సిటీ ఆర్ ఎంత 75. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ద ఎన్? సో 96 75 3 3 జా 3 2 జా 3 2 జా 6 3 5 జా 15. సో 32 25. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 7. 7కి 25 చేస్తే 7. సో 25 1 జా 25 4 జా 7 4 జా 28%. ఆప్షన్ ఈ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సోనీ ఛానల్ వ్యూవర్స్ ఇన్ సిటీ పి, సోనీ ఛానల్స్ 18 వ్యూవర్స్ ఆర్ నాన్ హెచ్డి ఛానల్స్. సో సోనీలో మొత్తం పీలో సోనీ ఎంతమంది ఉన్నారు? మొత్తం 32 ఉన్నారు. ఇందులో హెచ్డి అండ్ నాన్ హెచ్డి ఉన్నాయి. ఇది నాన్ హెచ్డి అండ్ హెచ్డి అనుకుందాం. సో 18 వ్యూవర్స్ ఆర్ నాన్ హెచ్డి ఛానల్స్ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హెచ్డి ఛానల్స్. నాన్ హెచ్డి ఎంతమంది ఉన్నారు? 18. అంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది? ఇంకా 14 కదా. సో ఈ 14 అనే వాళ్ళు హెచ్డి ఛానల్స్ చూసేవాళ్ళు. అండ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ హెచ్డి సోనీ ఛానల్స్ ఇన్ సిటీ పి అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఇన్ సిటీ క్యూ. క్యూలో టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్సే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఇన్ సిటీ క్యూ ఎంతమంది ఉన్నారు? 100. ఈ 100లోకి వెళ్ళి ఈ హెచ్డి -14 చేస్తే మనకి 6. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 86 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఇన్ సిటీ యూ ఈస్ 80, యూలో టోటల్
టోటల్ వచ్చేసి 80 ఉంటే అండ్ ద నెంబర్ ఆఫ్ స్టార్ ఛానల్స్ వ్యూవర్స్ ఇన్ సిటీ టీ అండ్ యూ ఈజ్ సేమ్. స్టార్ ఇంకోటి ఇంకా మిగిలింది ఏంటి ఇక సోనీ. అయితే ఏం చెప్తున్నా, స్టార్ ఛానల్స్ ఇన్ వ్యూవర్స్ ఇన్ సిటీ టీ అండ్ యూ ఈజ్ సేమ్. స్టార్ ఛానల్స్ ఇన్ సిటీ టీ వచ్చేసి మనకి ఎంత 60. ఇది 60 అయితే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 20. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టార్ టు సోనీ ఛానల్స్ వ్యూవర్స్ ఇన్ సిటీ యూ. రేషియో కనుక్కున్నాను 0 0 2 1 జా 2 3 జా 3:1. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఇన్ సిటీపీ. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఇన్ సిటీపీ ఎంత మొత్తం 128 ఈజ్ వాట్ పర్సెంటేజ్. వాట్ పర్సెంట్ అంటే 128 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఇన్ సిటీ క్యూ అండ్ ఎస్. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ ఇన్ సిటీ క్యూ ఎంతమంది ఉన్నారు 100 ఉన్నారు. అండ్ ఎస్ లో ఎంతమంది ఉన్నారు ఇది కూడా 100 ఉన్నారు. సో మొత్తం ఎంత 200. 200 into 100. ఈ రెండు జీరోలు 2 1 జా 2 6 జా 12 2 4 జా అంటే మొత్తం 64%. ఆప్షన్ సి ఇస్ ద. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ సోనీ ఛానల్స్. ఓకే, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ సోనీ ఛానల్స్ వ్యూవర్స్ ఇన్ సిటీ ఆర్ అండ్ టీ. సోనీ ఛానల్ వ్యూవర్స్ ఇన్ ఆర్ లో ఎంతమంది ఉన్నారు 75 అండ్ టీ లో ఎంతమంది 50. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, సోనీ ఛానల్ వ్యూవర్స్ ఇన్ ఆర్ టీ 75 - 50 వచ్చేసి మనకి 25. అండ్ ద నెంబర్ ఆఫ్ స్టార్ ఛానల్ వ్యూవర్స్ వచ్చేసి ఎంత, అండ్ ద నెంబర్ ఆఫ్ స్టార్ ఛానల్ వ్యూవర్స్ ఇన్ సిటీ ఎస్ 80 అండ్ 25 105. ఆప్షన్ ఈ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, read the following information carefully and answer the following question based on it. The bar graph given below shows average number of students, boys plus girls, who use copper and aluminum water bottles, and the number of boys who use aluminum water bottles in 3 schools A, B, C. The line graph given below shows the number of girls who use copper water bottles in each school. The table chart shows the number of boys who use copper water bottles and the number of girls who use aluminum water bottles in each school in the form of statement. ఓకే, ఇక్కడ ఉన్న బార్ గ్రాఫ్ చూసుకున్నట్టయితే బార్ గ్రాఫ్ లో గ్రీన్ కలర్ వచ్చేసి మొత్తం యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే యావరేజ్ మొత్తం స్టూడెంట్స్ బాయ్స్ ప్లస్ గర్ల్స్. ఇందులో కాపర్ వాటర్ బాటిల్స్ మళ్ళీ అల్యూమినియం వాటర్ బాటిల్స్ రెండు కలిసి ఉన్నాయి. ఇంకోటి ఏంటిది ఆరెంజ్ బార్ వచ్చేసి నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ యూజ్ ఓన్లీ అల్యూమినియం వాటర్ బాటిల్స్. రెడ్ కలర్ ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ యూజ్ కాపర్ వాటర్ బాటిల్స్. ఇది దాని యొక్క టేబుల్ డిఫరెన్స్. ఇక్కడ నోట్స్ చూద్దాము. నోట్ వచ్చేసి ఫస్ట్ ది, ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ యూజ్ వాటర్ బాటిల్స్ ఇన్ ఎనీ స్కూల్, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ యూజ్ వాటర్ బాటిల్స్ ప్లస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ యూజ్ వాటర్ బాటిల్స్. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ యూజ్ వాటర్ బాటిల్స్ equal to number of boys who use copper water bottles plus the number of boys who use aluminum water bottles. The total number of girls who use water bottles equal to, ఇందులో కూడా సేమ్ గర్ల్స్ కాపర్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారు, అల్యూమినియం వాటర్ బాటిల్స్ వాడుతున్నారు. సో దీనికి ఫస్ట్ మనం టోటల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారో కనుక్కో. ఇది యావరేజ్ కదా, గ్రీన్ కలర్ బార్స్ మొత్తం యావరేజ్. దానికంటే ముందు ఈచ్ లైన్ ఎంత ఇండికేట్ చేస్తుంది అనేది మనకు కావాలి. సో ఇది 0 తర్వాత ఏంటి 1 2 3 4 5. 5th లైన్ కి 50 అంటే ఈచ్ లైన్ 10 ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఈచ్ లైన్ ఎంత 10 ఇండికేట్ చేస్తుంది. సో ఇదేంటి యావరేజ్ కదా, యావరేజ్ ఆఫ్ ఏ ఎంత 250 260 270 280. సో 280 ఇంటూ టోటల్ ఎంత 280 ఇంటూ 2 ఇది 560. మరి బి వచ్చేసి యావరేజ్ ఎంత చెప్తుంది 250 ఇంటూ 2 టోటల్ ఎంత మనకి 500. సి వచ్చేసి మనకి ఎంత, ఇది 150 160 170 అంటే ఇది 170 ఇంటూ 2 ఇదంతా మొత్తం 340. సో మనకి టోటల్ గా మనకు ఒక డేటా దొరికింది. టోటల్ ఎంతమంది, దీనికి ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం ఫస్ట్.
ఓకే. మనము బాయ్స్, గర్ల్స్ డేటాతో పాటు మనం ముందు టోటల్ రాసుకుందాం. టోటల్ ఏలో 560 అండ్ బిలో 500 అండ్ సిలో వచ్చేసి మనకి టోటల్ 340. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ యూజ్ అల్యూమినియం వాటర్ బాటిల్స్. ఆరెంజ్ బార్ మొత్తం బాయ్స్ కదా, 200, 210, 220. సో అల్యూమినియం బాయ్స్ వచ్చేసి 220 అండ్ బిలో ఎంత 150 అండ్ సిలో 100. ఓకే, 150 ఇదేమో 100 అండ్ ఈ లైన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ యూజ్ కాపర్ వాటర్ బాటిల్స్. ఇది 50, 60, 70, ఇది 80. సో ఏలో 80 కాపర్ వాటర్ బాటిల్స్ బై ద గర్ల్స్ 80 ఏలో. అండ్ బి వచ్చేసరికి మనకి 100, ఇదెంత బిలో 100 అండ్ సి వచ్చేసరికి ఇది 50, ఇదేమో 60, ఇదెంత 60. ఇప్పటి వరకు మనకి ఇచ్చిన డేటా ప్రకారం మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ టేబుల్ చార్ట్ లో చూడండి, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ యూజ్ కాపర్ వాటర్ బాటిల్స్ డేటా ఇది. ఇంకోటి ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ యూజ్ అల్యూమినియం వాటర్ బాటిల్స్. ఈ టేబుల్ చార్ట్ లో ఉన్నది. సో ఏలో చూసుకుంటే 60 లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ యూజ్ అల్యూమినియం వాటర్ బాటిల్స్. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇదేంది కాపర్ వాటర్ బాటిల్స్ కదా, వాళ్ళు 60 తక్కువ వాడుతున్నారట అల్యూమినియం వాటర్ బాటిల్స్ కంటే. సో 60 తక్కువ వాడుతున్నారా అంటే ఎంత అవుతుంది, ఇది 160. అండ్ గర్ల్స్ వచ్చేసరికి 25% మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ యూజ్ కాపర్ వాటర్ బాటిల్స్. అల్యూమినియం వాటర్ బాటిల్స్ వాళ్ళు 60% ఎక్కువ, 25% మోర్ అంట. సో 5/4 into 80, 4 1 4 2 8. సో ఇది 100. ఓకే, అండ్ సెకండ్ 50 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ యూజ్ అల్యూమినియం వాటర్ బాటిల్స్. కాపర్ బాటిల్ వాళ్ళు ఇంకా 50 ఎక్కువ వాడుతున్నారంటే ఇది 150కి దీనికి 50 యాడ్ చేస్తే ఇది 200. అండ్ గర్ల్స్ వచ్చేసరికి 50% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ యూజ్ కాపర్ వాటర్ బాటిల్స్. అల్యూమినియం వాటర్ బాటిల్స్ వాడేవాళ్ళు 50% ఆఫ్ ద ఇల్లు ఉన్న వాళ్ళు 50% అంటే ఇది ఎంత, అప్పుడు ఇది 50 కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20% మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ యూజ్ అల్యూమినియం వాటర్ బాటిల్స్. కాపర్ వాటర్ బాటిల్స్ సిలో 20% మోర్. 20% మోర్ అంటే 1/5, 1/5 అంటే 6/5, 6/5 అంటూ 20% మోర్ అన్నారు కాబట్టి 100, 5 2 10. సో ఇది 120 వాడుతున్నారు. అండ్ ఇందులో డైరెక్ట్ సిలో గర్ల్స్ అల్యూమినియం వాటర్ బాటిల్స్ వాడేవాళ్ళు సిలో 60, 120. ఓకే, 3/4. మనకి ఇప్పటి వరకు మొత్తం డేటా మనం ఇచ్చిన రూల్స్ ప్రకారం మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ యూజ్ కాపర్ వాటర్ బాటిల్స్ ఇన్ ఏలో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఏలో టోటల్ హూ యూజ్ కాపర్ వాటర్ బాటిల్స్. ఏలో మొత్తం కాపర్ వాటర్ బాటిల్స్ వాడేవాళ్ళు ఏలో ఇది 160 అండ్ ఇది 80, 8 6 14 అంటే 24 అంటే మొత్తం 240. ఈ 240 ఈజ్ 1/4 యూజ్ ఆఫ్ వైట్ కాపర్ వాటర్ బాటిల్స్. ఓకే, ఇల్లు 1/4 మెంబర్స్ ఏమో 460 24 అంటే 60 ఏమో వైట్ కాపర్ వాటర్ బాటిల్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద యూజింగ్ బ్లాక్ కాపర్ వాటర్ బాటిల్స్. ఓకే, బ్లాక్ వచ్చేసి మిగిలిన వాళ్ళు వాడుతున్నారు. సో ఎంత ఉన్నాయి అన్నట్టు ఇది 180. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ యూజ్ బ్లాక్ వాటర్ బాటిల్స్. సో బ్లాక్ వాటర్ బాటిల్స్ ఇందులో మళ్ళా కాపర్ ఉంది, అల్యూమినియం ఉంది. మనకి బ్లాక్ వాటర్ బాటిల్స్ కాపర్ అండ్ అల్యూమినియం ఈజ్ యూజింగ్. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ యూజ్ బ్లాక్ వాటర్ బాటిల్స్ కాపర్ ప్లస్ అల్యూమినియం ఇన్ స్కూల్ ఏ ఈజ్ 380. ఇది మొత్తం ఎంత 380. అందులో ఈ బ్లాక్ ఏలో బ్లాక్ మనకి తెలుసు కదా కాపర్ వాటర్ బాటిల్స్ ఎంతమంది అనేది, ఇది 180. సో 180 ఈ 380 వెళ్ళి 180 తీసేస్తే మనకి ఎంత మిగిలింది 200. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ యూజ్ అల్యూమినియం వాటర్ బాటిల్స్ వైట్ బాటిల్స్. సో అల్యూమినియం వాటర్ బాటిల్స్ సో టోటల్ అల్యూమినియం వాటర్ బాటిల్స్ ఎంత? టోటల్ అల్యూమినియం వాటర్ బాటిల్స్ వచ్చేసి ఇలా 220, ఇలా 100, 320. సో 320లో మనకి 200 అల్యూమినియం వాటర్ బాటిల్స్ మనకి బ్లాక్
అంటే మిగిలింది ఎంత 120. ఈ 120 అనేది కదా వైట్ అల్యూమినియం వాటర్ బాటిల్ బాటిల్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 30% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పర్చేస్డ్ వాటర్ బాటిల్స్ కాపర్ ప్లస్ అల్యూమినియం ఇన్ స్కూల్ బి డిడ్ నాట్ యూస్ దెమ్. ఓకే, 30% మెంబర్స్ కాపర్ ప్లస్ అల్యూమినియం వాటర్ బాటిల్స్ వాళ్ళు వాడలేదు. అండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ డిడ్ నాట్ యూస్ కాపర్ అల్యూమినియం వాటర్ బాటిల్స్ ఇన్ స్కూల్ బి ఇస్ 3:2. టోటల్ బిలో ఎంతమంది ఉన్నారు? టోటల్ బిలో మనకి వీళ్ళెవరు? ద నెంబర్ స్టూడెంట్స్ హూ యూస్ కాపర్ వాటర్ బాటిల్స్. ద టోటల్ నెంబర్ బాయ్స్ హూ పర్చేస్ వాటర్ బాటిల్స్ కాపర్ అండ్ అల్యూమినియం కలుపుకొని, కాపర్ అండ్ అల్యూమినియం మొత్తం ఇది ఎంత? కాపర్ బాయ్స్ ది కాపర్ అండ్ అల్యూమినియం కలుపుకొని 350 కదా. సో 350. సో ఇందులో వీళ్ళు 30% వాళ్ళు ఏ వాటర్ బాటిల్ వాడలేదు, అంటే 70% మెంబర్స్ వాడారు కదా. 7 1 7 5 35 ఇంటూ 100. సో టోటల్ ఎంత? 500కి మళ్ళీ ఇందులో వాళ్ళు ఏం చెప్తున్నారు? యూజ్డ్ అండ్ నాట్ యూజ్డ్. అదే కదా ఇచ్చింది. ద బాయ్స్ హూ డిడ్ నాట్ యూజ్ కాపర్ టు అల్యూమినియం వాటర్ బాటిల్స్ ఇన్ స్కూల్ బి ఈస్ 3:2. మనకి యూజ్డ్ దాంట్లో ఇక్కడ ఇచ్చారు మనకి టోటల్ గా మనకి ఈ డేటా దేంది? యూజ్డ్ వాటర్ బాటిల్స్ కదా. సో టోటల్ గా బాయ్స్ 350 వాడడం జరిగింది. సో 350 వాడడం జరిగిందంటే రిమైనింగ్ ఎంత? 150. ఈ 150లో వాళ్ళు ఎటువంటి వాటర్ బాటిల్స్ వాడలేదు. ఈ 150లో మళ్ళీ ఇందులో అల్యూమినియం కాపర్, ఇదేమో అల్యూమినియం రేషియో ఎంత ఇచ్చిండు? 3:2. ఓకే, 3:2. మొత్తం ఎంత? 5. 5 3 15. అంటే కాపర్ అండ్ అల్యూమినియం రెండు చూసుకుంటే ఇదేమో 90, ఇదేమో 60. 90:60. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పర్చేస్ అల్యూమినియం వాటర్ బాటిల్స్ ఇన్ స్కూల్ బి. అల్యూమినియం. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ పర్చేస్ అల్యూమినియం వాటర్ బాటిల్స్ ఇన్ స్కూల్ బి. ఇదేమో 150 అండ్ ఇదేమో 60. 150 60 మొత్తం ఎంత? 210. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ ఎలా కనుక్కోవచ్చు అంటే 10% ఆఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ యూజ్ అల్యూమినియం వాటర్ బాటిల్స్ ఇన్ స్కూల్ ఏ. అల్యూమినియం వాటర్ బాటిల్స్ గర్ల్స్ లో స్కూల్ ఏలో మొత్తం ఎంత? 100. అంతే కదా. 10/100 ఇంటూ 100 ఎంత వాల్యూ? 10. అండ్ వై వాల్యూ కనుక్కోవాలని ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ పర్చేస్డ్ కాపర్ వాటర్ బాటిల్స్ ఇన్ సి. కాపర్ వాటర్ బాటిల్స్ ఇన్ సి ఎంత? 60. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఇది మొత్తం ఇది ప్లస్ చేస్తే ఎంత? 70. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ యూజ్ వాటర్ బాటిల్స్ ఇన్ స్కూల్ డి. ఓకే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ యూజ్ వాటర్ బాటిల్స్ ఇన్ స్కూల్ డి ఈజ్ 20% మోర్. డిలో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 20% మోర్ అంటే 1/5 అంటే 6/5 ఇంటూ ఇన్ ద స్కూల్ బిలో మనకి ఎంత వచ్చారు? టోటల్ ఎంత? స్కూల్ బిలో 500 కదా. 500 అంటే మోర్ అన్నారు. ఇప్పుడు ఇదంతా డిలో మొత్తం టోటల్ 600 మెంబర్స్ ఉన్నారు. అయితే అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ యూజ్ కాపర్ వాటర్ బాటిల్ ఇన్ స్కూల్ డి ఈజ్ 400. సో ఇందులో కాపర్ వాడేటోళ్ళు 400 ఉంటే మిగిలిన వాళ్ళు అల్యూమినియం కదా. అల్యూమినియం ఎంత? ఇది 200. ఇది ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ హూ యూజ్ అల్యూమినియం వాటర్ బాటిల్స్ ఈజ్. సో అల్యూమినియం దాంట్లో ఎంత మనకి మొత్తం 200 ఉన్నాయి. ఇది బాయ్స్ టు గర్ల్స్. ఇది ఎంత రేషియో? బాయ్స్ టు గర్ల్స్ అని. బాయ్స్ టు గర్ల్స్ రేషియో వచ్చేసి 3:1. సో టోటల్ 4 1 4 5 20 50 5 3 150. ఇదేమో 50. ఓకే,
Then find the number of girls who use aluminum water bottles in school D. Option A is the correct answer. 50. Next question. Find the ratio of the number of boys who use copper water bottles in C. Copper water bottles in C. C లో కాపర్ వాటర్ బాటిల్స్ ఎంతమంది వాడుతున్నారు? 120. రేషియో టు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ యూజ్ అల్యూమినియం వాటర్ బాటిల్స్ ఇన్ స్కూల్ బి. అల్యూమినియం వాటర్ బాటిల్స్ ఇన్ స్కూల్ బి ఈజ్ 50. గర్ల్స్ ఇది ఎందులో బి, ఇదంతా 50. 0 0 క్యాన్సిల్ చేస్తే 12:5. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, ఇక్కడ వరకు మనం డిఐలు సాల్వ్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మెయిన్స్ లెవెల్లో. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ఈక్వేషన్. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ బిలో అలాంగ్ ద 3 కండిషన్స్ ఆల్సో గివెన్. సో మనకి బేసిక్గా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో మనము ప్రిలిమ్స్ లెవెల్ అప్పుడు చెప్పుకున్నాము, ప్లస్ ప్లస్ అంటే మైనస్ మైనస్, ఇవి 2 ప్లస్లు అయితే ఇవి 2 మైనస్లు వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ప్లస్ ఉంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ నేను మైనస్ పెట్టుకుని తర్వాత ప్లస్ పెట్టుకుంటే ఇప్పుడు ఏమైతుంది అంటే ఇది మొత్తం ఇక్కడికి వస్తుంది, అంటే క్రాస్ ఈ 2 ప్లస్లు ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు ప్లస్ ఒక మైనస్ పెట్టుకుంటా, ఇప్పుడు మళ్ళీ నేను ఒక ప్లస్ ఇక్కడ మైనస్ పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఒక మైనస్ ఒక ప్లస్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడికి ఇది షిఫ్ట్ అయింది. ఓకే, ఇప్పుడు రెండు మైనస్లు పెట్టుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఒక ప్లస్ ఒక మైనస్ అయింది. చూసారా, ఇది క్రాస్ లో వచ్చినాయండి. సో ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉండే మేజర్ గా ఈ సైన్ ఫార్మాట్ ఇది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్లస్ మైనస్, అదేమి ఈక్వేషన్ వచ్చేసి ఒక ప్లస్ మైనస్ అనే కండిషన్ ఇవ్వడం జరిగింది. సో మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. సో ఫస్ట్ దాని ప్రకారం 96 ప్లస్ మైనస్ అంటే మనం ప్లస్ మైనస్ అంటే ఏం పెట్టుకున్నాం, మైనస్ ప్లస్. సో 12 8 96, 12 8 96 అండ్ 12కి 8కి మధ్య డిఫరెన్స్ 4. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ప్రకారం ఇదేంటిది, ఇది ఎక్స్ది, ఇది ఇప్పుడు వచ్చేది మనకి వైది 45. మైనస్ మైనస్ ఏం చెప్పుకున్నాము, ప్లస్ మైనస్ అన్నాం కదా. సో 9 5 45, 9 5 45, 9 - 5 4. ఓకే, ఇప్పుడు జెడ్ ఈక్వేషన్ ప్రకారం 176. మైనస్ మైనస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ప్లస్ ఒకటి మైనస్. సో 16 × 11 176 అండ్ డిఫరెన్స్ వచ్చేసి 5. ఓకే, ఇక్కడ వరకు మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ చేసాము. ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం ఇవి ఈక్వల్ అవుతాయా లేవా చూద్దాం. ఈ కండిషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఫస్ట్ కండిషన్ Pలో ఏం చెప్తున్నాడు, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై. ఎక్స్ అనేది ఎక్స్ లో ఉన్న టర్మ్స్ వైతో ఉన్న టర్మ్స్ చూసుకుంటే ఎక్స్ అనేది పెద్దదని చెప్తున్నారు. నిజమేనా చూద్దాం. -12 -5 ఈ రెండిట్లో పెద్దది ఏది, -5 పెద్ద. +8 +9 ఈ రెండిట్లో పెద్దది ఏది, +9 పెద్ద. సో ఇది ఆటోమేటిక్ ఇవి రెండు సాటిస్ఫై అయినప్పుడు దీన్ని చూడాల్సిన పని లేదు కదా, ఆప్షన్ పి అనేది తప్పు. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ జెడ్ అని అంటున్నాడు. సో ఎక్స్ జెడ్ చూస్తే ఎక్స్ లో -12 ఉంది, ఇలా -11, ఈ రెండిట్లో ఏది పెద్ద, -11 పెద్ద. ఎప్పుడైనా నెగిటివ్ టర్మ్స్ పెద్ద అంటే వాల్యూ పెద్ద ఉంటే చిన్నదని, వాల్యూ చిన్నగా ఉంటే పెద్దదని కదా. సో పాజిటివ్ టర్మ్స్ ఇది +8 ఇది +16, ఈ రెండిట్లో చూసుకున్నట్టయితే ఇది +16 పెద్ద. వీడు ఏం చెప్తున్నాడు, ఎక్స్ ఈజ్ గ్రేటర్ అని అంటున్నాడు. సో ఇది కూడా రాంగే. వై ఈజ్ లెస్ దెన్ జెడ్, వై వాల్యూ చూసుకున్నట్టయితే 9 5 -5, ఇక్కడ ఏముంది +16 -11. సో ఇవి రెండింటిని చూసుకుంటే జెడ్ అనేది చిన్నది, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాయి, వై ఈజ్ లెస్ దెన్ జెడ్ అని అంటున్నాడు. సో కానీ ఇక్కడ ఏముంది, జెడ్ అనేది మోర్. సో ఇక్కడ ఇచ్చిన ఏ కండిషన్ ని డెఫినెట్లీ ట్రూ తోటి మనం సాల్వ్ చేయలేం. సో నన్ ఈజ్ ద ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ PQR. ఓకే, P = మైనస్ ఆఫ్ స్మాలెస్ట్ రూట్ ఈక్వేషన్. స్మాలెస్ట్ రూట్ ఈక్వేషన్ ఏంటిది, Pలో మనకి P వాల్యూ ఎక్సే కదా. సో Pలో స్మాలెస్ట్ రూట్ ఈక్వేషన్ ఎంత, -12 కదా. సో -12 + 8 అప్పుడు ఏమైంది, ఇది P కదా. P = -× ++12 టోటల్ ఎంత అయింది, P వాల్యూ 20 అయింది. నెక్స్ట్ క్వశ్చన్ Q ఏమంటున్నాడు, 10 × లార్జర్ రూట్ ఈక్వేషన్
ఇన్ కండిషన్ ఇన్ ఈక్వేషన్ 2 లార్జర్ రూట్ ఈక్వేషన్ ఏంటిది 9 కదా. సో 10 ఇంటూ 9 ఏమైంది 90 వెళ్ళి -50 చేస్తే మనకి ఎంత వచ్చింది, ఇది 40 వచ్చింది. ఇప్పుడు ఆర్ ఏం చెప్తున్నాడు, లార్జర్ రూట్ ఈక్వేషన్ ఇన్ థర్డ్ లార్జర్ రూట్ ఈక్వేషన్ ఏంటిది 16. సో 16 కి ప్లస్ 44 కలిపితే ఎంత 60. మరి ఏమంటే ఫైండ్ ద కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ PQR. సో P ఈజ్ గ్రేటర్ దెన్ Q అండ్ Q ఈజ్ గ్రేటర్ దెన్ R. కరెక్టేనా? మనకి P, Q అండ్ R వాల్యూస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏ సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. 20, 40 అండ్ 60. P Q కంటే చిన్నది, Q R కంటే చిన్నది. సో ఈ ఈక్వేషన్ రావాలి. సో ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. P ఈజ్ లెస్ దెన్ Q, Q ఈజ్ లెస్ దెన్ R. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 3 quadratic equations are given below with the two conditions P and Q given below. సో ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసరికి సేమ్ ఇది వరకు లెక్కనే, కండిషన్ ఇచ్చారు, ఈక్వేషన్ ఇచ్చారు. మైనస్ ప్లస్ అంటే 238, మైనస్ ప్లస్ అంటే మనకి ప్లస్, ఇది కూడా ప్లస్. సో 238కి సాల్వ్ చేసుకుంటే 238 17 ఇంటూ 14 చూద్దాం. 17కి 4 కలిపితే 28, 24 కలిపితే 21 అండ్ 7 4 28. ఓకే, 238. ఓకే, సో 17 ఇంటూ 14, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటిని కలిపితే ఎంత మనకి 7 + 4 11 అండ్ 31. ఓకే, ఫస్ట్ సో ఈ ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇది ఎక్స్. ఇప్పుడు మరి వైది చూద్దాం. వైది చూసుకున్నట్టయితే 85 ఏమని చెప్తున్నారు, మైనస్ అంటే మనకి ఒక ప్లస్ ఒక మైనస్ వస్తుంది. సో 12 రావాలి. 17 34 73 74 60 75 85 7 - 5 12. ఓకే, సో వై వాల్యూ ఎంత మనకి, వై ఈక్వేషన్ మనం అనుకున్నాం. ఇప్పుడు జెడ్ చూసుకున్నట్టయితే 70 రావాలి. 70 మైనస్ ప్లస్ మైనస్ ఒక ప్లస్ ఒక మైనస్ వస్తుంది. సో 14 5 ఓకే, 14 5 9 వచ్చింది. ఓకే, జెడ్ వాల్యూ కూడా మనం అనుకున్నాం. ఇఫ్ ద కండిషన్ P ఈజ్ పార్ట్లీ ఫాలోడ్ దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ XYZ. పార్ట్లీ మాత్రమే ఫాలోడ్ అయ్యాయని చెప్తున్నాడు. సో పార్ట్లీ ఫాలోడ్ అంటే P ఈక్వల్ టు P కండిషన్. మనకేమిచ్చిండు P కండిషను, Y లెస్ దెన్ X ఈజ్ ఈక్వల్ టు Z అంటున్నాడు. చూద్దాం, Y వాల్యూ పార్ట్లీ కాబట్టి 17 ఈ రెండిట్లో. సో ఈ X ఈక్వల్ టు Z కావాలి అంటే ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇందులో ఈక్వల్ టర్మ్ ఏముంది, X లో 14 ఉంది అండ్ Z లో కూడా 14 ఉంది కాబట్టి 14 ఈజ్ ఈక్వల్ టు 14. సో కండిషన్ ద సమ్ ఆఫ్ ద XYZ అని అడుగుతున్నాడు. సో 17 + 14 + 14 ఎంత మనకి 45 కదా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇస్ ద కండిషన్ Q పార్ట్లీ ఫాలోడ్ దెన్ ద Q కండిషన్ లో ఏమి ఇచ్చింది, Z ఈక్వల్ టు X గ్రేటర్ దెన్ Y. సో Z మనకి Z అండ్ X వాల్యూ సమానంగా ఉండాలి. ఇది X వాల్యూ అయితే ఇది Z వాల్యూ, ఈ రెండిట్లో సమానంగా ఉన్నాయంటే 14 కదా. సో ఇది 14 ఈక్వల్ టు ఇది 14 అండ్ Y లో 14 కంటే చిన్న నెంబర్ ఉండాలి. అంటే ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు, -5 పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం చూసుకుంటే కండిషన్ పార్ట్లీ ఫర్ ద ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ XYZ. సో వాడు ఏం అడుగుతున్నాడు, ప్రోడక్ట్ 14 ఇంటూ -5, 14 స్క్వేర్ 196, 196 ఇంటూ 5 6 30, 9 5 45, 45 + 3 48, 5 1 5 + 4 9 980 -980. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.